వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని శ్రీ చిరిగిన వెంకన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పిల్లల చదువుపై నిరంతరం పర్యవేక్షణతో పాటు వారి నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు కల్పిస్తూ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అలాగే నైపుణ్య అభివృద్ధి ద్వారా విద్యార్థులు ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనం ఇక్కడ ప్రాక్టీస్ ఇస్తూ, అంతేకాకుండా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడానికి కూడా మరి గ్రౌండ్ను కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన PPP పద్ధతిని ఇక్కడ పాటించడం జరిగింది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్గా పాఠశాల తరపున నేను కొంత అమౌంట్, ప్రైవేట్గా కొంతమంది పెద్దల తరపున కొంత అమౌంట్ కలెక్ట్ చేసి గ్రౌండ్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వం మంచి ఆశయంతో మనకి ఎలాంటి కార్యక్రమాలు ఇస్తున్నారో ఆ కార్యక్రమం ఈరోజు మన వేలివెన్ను గ్రామంలో మరి మన హై స్కూల్ నందు 4వ విడత, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ విడత పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇటు తల్లిదండ్రులు, అటు టీచర్లు, ఉపాధ్యాయులు వాళ్ళంతా కలిసి పిల్లల యొక్క వాళ్ళ యొక్క ప్రగతి పైన, వారి యొక్క విద్యా విధానం పైన, వారి యొక్క నడవడిక పైన అన్నీ కూడా చేయాలనేటటువంటి ఉద్దేశం మీద ఇవాళ మళ్ళీ 4వ విడత పేరెంట్ టీచర్ ప్రోగ్రాం. అది మన గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన ఇది. ఎక్కడో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీల్లో కాదు, స్కూల్స్లో కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కాదు, అంతకంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఆ నిర్ణయానికి మీరందరూ చూపిస్తున్నటువంటి మరి ఏదైతే ఆదరాభిమానాలు ఉన్నాయో వాటన్నిటికీ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ ముందుగా పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పేరెంట్స్ అడగాలి, ఇంచేతంటే ఈ రోజు కోసం కాదు, మళ్ళీ సంవత్సరం అయినా, మళ్ళీ మీటింగ్లో అయినా మనం అందరం కలిస్తే మనం ఇది అవుతూ ఉంటుంది. ఇవాళ విద్యార్థికి కావాల్సింది ఒక్క విద్యను అందించడమే కాదు, ఒక జీవన విధానాన్ని అందించాలి. ఆ విధానం రావాలనంటే తల్లిదండ్రులు అనునిత్యం వాళ్ళతో పాటు మమైకం అవుతూ ఉండాలి. ఇవాళ చాలా చోట్ల పిల్లలు పక్కదారులు పడతా ఉన్నారు, తప్పుదారి పడతా ఉన్నారు. కారణం మనకి ఒక బిడ్డతోటి అరబిడ్డతోటి ఉండి ఎక్కువ గారాబం చేసి, ఎక్కువ ప్రేమ చూపించి, వాళ్ళని ప్యాంపరింగ్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఏదంటే అది చేసి మనం ఇచ్చేస్తూ ఉన్నాం. దానివల్ల పిల్లలు పక్కదారి పడతా ఉన్నారు. కానీ తప్పు చేసాక కూడా ఇంకో తప్పు చేస్తున్నాం. ఎవరైనా మన పిల్లాడు తప్పు చేస్తే, సపోజ్ టీచరు, హెచ్ఎం గారు, టీచరు కనుక వచ్చి అమ్మ మీ పిల్లాడు ఎలా ఉన్నాయంటే, అబ్బే మా అబ్బాయిది ఏం తప్పు లేదండి, ఆ పక్క వాళ్ళ సావాసాలు బట్టి అలా చెడిపోయాడని పక్క వాళ్ళకి ఆపాదిస్తాం. అంటే మన తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అట్లా ఉంటుంది మన బిడ్డల మీద. నేను కాదన్న కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన బిడ్డలు యోగ్యతగా ఇంకో రకంగా ఉంటే మనం చక్కగా ఉండగలుగుతాం. నేను ఈవేళ ఎక్కువ ఉపన్యాసం చెప్తామని కూడా రాలేదు. చక్కగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం,
ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పైనుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరితో పాటు మన స్థానిక శాసనసభ్యులు మన దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు, అలాగే మంత్రివర్యులు కూడా అయినా వారు అందరి యొక్క సహకారంతో మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలని మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి మీరు ఆవేళ ఓ ఏకదాటిగా కష్టాల పాలయ్యాం కాదు, మంచి ప్రభుత్వం రావాలని మీరు అందరూ ఆశీస్సులు ఇచ్చారు. ఆ ఆశీస్సులన్నీ కూడా మళ్ళీ మీ అందరి యొక్క యోగక్షేమాల కోసం, మీ అందరి యొక్క ఆరోగ్యం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవాలని, దానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణబద్ధులమై ఉన్నామన్నది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మీకు తెలియజేయమని, మా ద్వారా తెలియజేయమని మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది.